అమరావతి రాజధాని అనే అంశం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచన వల్ల, అలాగే అవినీతి అత్యాశల వల్ల ఈ రాజధాని రాష్ట్రానికి మోయలేని గుదిబండగా తయారన్నమాట. వాస్తవం, గుదిబండగా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మావిగన్ అన్ని ప్రాంతాలని కలుపుతూ అన్ని పేర్లలో ఉన్నటువంటి భాగాల్ని జత చేస్తూ ఈ ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులతో బూతులు పాఠాలు రాసిచ్చి వాటిని ఒల్లె వేయించడం గడిచిన వారం రోజులుగా మనందరం చూస్తున్నాం. నువ్వన్నట్లు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండ అవ్వటం వాస్తవమైతే మరి 2019 నుంచి 2024 వరకు నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఎక్కడ గడ్డి బీగుతున్నారు? ఆ రోజు మీరు గెలవంగానే వచ్చి చెప్పాలి కదా ప్రజలకి, మనకు అమరావతి రాజధాని అవసరం లేదు, మనకి కావాల్సింది మావిగన్, ఈ మావిగన్ అభివృద్ధి చేసుకుంటే చాలు, అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అందులో 10% తీసుకొచ్చి ఒక 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే ఈ మావిగన్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడే మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటారు, మన కళ్ళ ముందే ఉంటారు, మన రాష్ట్రం బాగుంటుందని గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఈ మావిగన్ అనే అంశం, ఈ మావిగన్ అనే ప్రతిపాదన మీకు గుర్తుకు రాలేదా? మిమ్మల్ని పేరగా చెప్పుతో తీసుకొట్టేటోడు ఎవడు లేక ఆ రోజు ఎందుకు 3 రాజధానుల అనే అంశాన్ని పెట్టుకొని తిరిగారు మీరు రాష్ట్రం అంతా పిచ్చుకొక్కల్లాగా? 3 రాజధానులు కావాలని చెప్పేసి టెంట్లు వేసుకొని కూర్చున్నారు. మీరు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వద్దు అని ఏ రోజైతే మీరు 3 రాజధానులు ప్రతిపాదనలు తీసుకొచ్చారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం మీకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం మొదలు పెట్టారు కదా. మీ కళ్ళు కనపడ్డాయి కదా 5 సంవత్సరాలు. కేవలం అమరావతికి భూములు ఇచ్చిన రైతన్నలు మాత్రమే కాదు, భూములు ఇచ్చిన రైతన్నలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానికం మొత్తం కూడా రోడ్డెక్కారు. జై అమరావతిని నిరసనలు తెలియజేశారు. మీ పార్టీని పాతనలు తొక్కేశారు. చివరికి మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు. అయినా మీకు సిగ్గు రాలేదు. ఈ రోజు భారతదేశం అంతా కూడా జై అమరావతి అని అమరావతికి మద్దతు తెలుపుతుంటాయి. ఈ రోజు భారతదేశంలో ఇతర పార్టీలన్నీ కూడా అమరావతికి మద్దతు తెలుపుతుంటాయి. ఈ రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు తెలుపుతూ అమరావతికి సహాయం చేస్తూ అమరావతిని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రతి ఒక్క తెలుగు వారికి ఉంది అని చెప్పేసి ఈ రోజు భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి మద్దతు తెలుపుతుంటాయి. ఈ రోజు రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని అమరావతికి ఆమోద ముద్ర తెలియజేస్తే ఈరోజు సిగ్గు లేకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా అమరావతికి జయ అమరావతి మద్దతు తెలుపుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న పండించే అన్నం తింటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారుతున్న నీరును తాగుతూ సిగ్గు శరం లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు మీరు అమరావతి మీద విషం చిమ్ముతున్నారు, విషం కక్కుతున్నారు. అమరావతి వల్ల ఉపయోగం లేదు, అమరావతి రాష్ట్రానికి గుదిబండ, మావిగన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందా? మరి మావిగన్ అనే అంశం మీకు తెలిసినప్పుడు గడిచిన 5 సంవత్సరాలు ఈ మావిగన్ అనే అంశాన్ని తీసుకురాకుండా ఎందుకురా 3 రాజధానులని టైం వేస్ట్ అంతా చేశారు మీరు 5 సంవత్సరాలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ళు ఎన్నికెందుకు నెట్టేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఇదంతా కూడా? ఆ రోజు కల్తీ మద్యం అమ్ముకోవటంలో, రేషన్ బియ్యం కొట్టేయటంలో, కనపడ్డ భూములన్నీ దోచుకోవటంలో, మీ తప్పని వేలెత్తి చూపించడం వల్ల, ప్రశ్నించడం వల్ల అక్రమంగా అరెస్టులు చేసి జైలుకి పంపించడంలో దీంట్లో బిజీగా ఉన్నారు మీరంతా. కనపడ్డవన్నీ కూల్చుకుంటూ వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి కట్టిన టిట్కో ఇళ్లను కూల్చేయాలా, టిట్కో ఇళ్లకు రంగులు వేయాలా, పేదవాడి కోసం స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్లు మూసేయాలా, పేదవాడికి అన్నం దొరకకుండా చేయాలా, చివరికి పేదవాడి వాడి సొంతంతో వాడి కష్టంతో వాడి చెమటోడిచిన భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఒక సైకో బొమ్మ వేయాలా, ఆ బొమ్మల కోసం 100 కోట్ల రూపాయలు తగలబెట్టాలా? ఇది కదా మీరు చేసింది గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు. ఇలాంటి పరిమాణ పరిపాలన చేసినందుకే కదా ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు, కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు. చివరికి మీ నాయకుడు అసెంబ్లీకి రావాలంటే పడిపోయేలాగా చేశారు. అయినా బుద్ధి రాలేదు మీకు, అయినా సిగ్గు రాలేదు మీకు. ఆడవిడ పనికి మాలేదో జగన్మోహన్కి ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆయన సిగ్గు సెలవు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఆ స్క్రిప్ట్ గుడ్డిగా అలానే చదువుతాడు. అదే పనికి మాలేదో ఇంకో స్క్రిప్ట్ నీకు రాసిస్తాడు. నువ్వు మీడియా ముందుకు వస్తావు, నువ్వు పిచ్చోడు మాదిరి మాట్లాడుతూ ఉంటావు. నీకు నిజంగా మావిగన్ మీద అంత అవగాహన ఉన్నోడు అయితే 2019 నుంచి 2024 నువ్వు మంత్రివేగా, ఏం గడ్డి బీకావు? అప్పుడు చెప్పాలి కదా, మాకు 3 రాజధానులు కూడా అవసరం లేదు, ఈ మావిగన్ మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి గన్ తీసేసి మేము దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం, ఒక 20,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడతాం, అద్భుతంగా సుందర వదనంగా మార్చేస్తాం, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరంతా? జగన్ తోడేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మేకను
తండ్రి లేని మేకను అనేసరికి ప్రజలు మనస్సు మెత్తని మనసు కదండి, దగ్గర చేర్చుకుని హక్కుని చేర్చుకుని అయ్యయ్యో తండ్రి లేని మేకే అని బుజ్జగించి ప్రజలు అండగా నిలబడ్డారండి జగన్ తోడేలుకి. అయితే జగన్ తోడేలు సొంత బాబాయ్ మేకను రాత్రిపూట వేటాడి చంపేశాడండి. అది చూసిన తల్లి మేక చెల్లి మేక అయ్యో మేక ముసుగు వేసుకుని ఈ తోడేలు కోసం మనం కష్టపడి సీఎంను చేస్తున్నాం అని చెప్పి తల్లి మేక చెల్లి మేక భయపడి వాడికి అవసరమైతే మనల్ని కూడా తినేస్తాడని దూరంగా పారిపోయారండి తల్లి మేక చెల్లి మేక. 2019లో జగన్ తోడేలు సీఎం అయ్యాడండి. అప్పటి నుంచి ప్రజలకి జగన్ మేక కాదు తోడేలు అని తెలిసి ప్రజలు గుండెలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారండి. ప్రజల్ని పీక్కు తింటూ నానా రకాలుగా ప్రజల మీద దాడులు చేస్తూ హింసిస్తూ తన హింసాకాండ రాష్ట్ర ప్రజల మీద చూపిస్తుంటే అప్పటి కూడా ఆ అడవికి రాజైన నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చి నిలబడి నారా లోకేష్ గారు అనే సింహం నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం అడ్డుపడుతూ మీ నాన్నకి చెప్పాం నీకు కూడా చెప్తున్నాం ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి వినకుండా ప్రజల మీదకు వెళుతుంటే ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం నారా లోకేష్ గారు అనే సింహం అడ్డుపడుతూ ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారండి. 2024లో జగన్ తోడేలు నిజస్వరూపం తెలుసుకున్న ప్రజా అడవి ప్రజలంతా జగన్ రెడ్డి అనే తోడేలు ముసుగు తీసి తరిమేసి ప్రజల క్షేమం కోరుకునే సింహం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించమని సింహానికి అధికారాన్ని ఇస్తే అప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సింహం నారా లోకేష్ గారు అనే సింహం ఇద్దరూ కలిసి తండ్రి కొడుకులు ఎంతో కష్టపడుతూ ఆ ప్రజా అడవి మీద ఏ తోడేళ్లు వేటాడకుండా ఏ మేక ముసుగు వేసుకున్న తోడేళ్లు ఆ ప్రజా అడవిని నాశనం చేయకుండా ఆ ప్రజా అడవిలో ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఆ తండ్రి కొడుకులు కాపాడుకుంటూ వస్తున్నారండి. రాచమల్లు గారు ఇది కథ కాదండి, ఇది వాస్తవం అండి. వాస్తవంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల వాస్తవాలండి. మరి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి అనే తోడేళ్ల గురించి వాస్తవాలు బాగా చెప్పానా రాచమల్లు గారు? మీకు నచ్చితే మీరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ ఆశ్రిత నిర్మల. అందరికీ నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ ఈ విధంగా ఆ దేవదేవుడికి అపచారం చేసిందే కాకుండా పచ్చి అబద్ధాలు ఆడుతూ తిరిగి సవాల్ చేసావనుకో ఇప్పటికే నీకు నిన్న బెబ్బెబ్బె దేవుడు పూర్తిగా నోరు పడిపోయేలా చేస్తాడు. ఒళ్ళు బలిసి నోటికొచ్చిన సవాళ్ళు చేస్తున్నారు. మీ స్వార్థ రాజకీయానికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని వాడుకోవాలని చూస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయనకి కోట్లాది మంది భక్తులు ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. అందరి మనోభావాలు దెబ్బతీసేలాగా ఈరోజు మీరు శాసనసభలో ఆయన ఫోటోని ఏదో ప్లకార్డు పట్టుకుని చెప్పులతో నిలబడ్డారు. మీకు కాస్తైనా సిగ్గు అనిపించట్లేదా? ఇలాంటి చచ్చు సలహాలు ఇలాంటి తప్పుడు సలహాలు మీకు ఎవరిస్తున్నారు? ఎవడరా మీకు ఇచ్చేది? మీకు ఎవరు చెప్పరా? ఇలాంటి పనులు చేస్తే కోట్లాది మంది ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి పనులు చేయకూడదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మనం నిలబడే టైం కూడా ఇవ్వకుండా మనల్ని కుక్కన కొట్టినట్టు కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు అని చెప్పి మీకు ఎవరు చెప్పరా? మీకు కాస్తైనా సిగ్గు అనిపించట్లేదా? దయచేసి వైసీపీ నాయకులందరికీ ఒక్కటే మాట చెప్తున్నా, మీరు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి. మీ స్వార్థ రాజకీయాలకి ఆయన్ని వాడుకోకండి. ఆయనకి ఈరోజు మీరు చేసిన అపచారానికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. లేదంటే ఆయన కోట్లాది మంది భక్తులు మీకు నిలబడే అవకాశం కూడా లేకుండా మీ ఇండ్లతో సహా ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో మాట్లాడేటప్పుడైనా చేతలు చేసేటప్పుడైనా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిదని
వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మీ ఆశ్రయించిన